హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఇండియా మొత్తంలో డైలీ పేటిఎం యూస్ చేసే వాళ్ళ కౌంట్ అనేది ఎంత ఉంటుంది అనేది? అది వచ్చేసి 95% మంది యూస్ చేస్తున్నారండి. వాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్ అవ్వనివ్వండి, డైలీ జాబ్ చేసే వాళ్ళు అవ్వనివ్వండి, అలాగే రోడ్డు పైన బిజినెస్ చేసే వాళ్ళు అవ్వనివ్వండి, అది చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా, రోడ్డు మీద ఉన్న ఫ్రూట్ స్టాప్స్ అయినా లేదంటే ఏదైనా చిన్న షాప్స్ అయినా కూడా వాళ్ళు కూడా ఈ రోజు వరకు పేటిఎం స్కానర్స్ అనేవి, సౌండ్ బాక్సెస్ అనేవి యూస్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనకి పేటిఎం బ్యాన్ అని చెప్పి తెలిసిందో అప్పటి నుంచి అందరూ పేటిఎం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ 31 జనవరి 2024 తర్వాత ఆర్బీఐ నుంచి వచ్చిన న్యూస్ తర్వాత అందరికీ ఒకటే డౌట్ ఏంటంటే 29 ఫిబ్రవరి 2024 తర్వాత పేటిఎం అనేది ఉంటుందా, లేదంటే పేటిఎం అనేది ఎప్పటిలాగా పనిచేస్తుందా, లేదంటే మా వ్యాలెట్లో ఉన్న సేవింగ్స్ డబ్బులు ఏవైతే ఉంటాయో లైక్ డిపాజిట్స్ కానీ ఏదున్నా కానీ వాటి సంగతి ఏంటి అనేది అందరిలో ఉన్న ఇప్పుడు ప్రస్తుత డౌట్. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, నా పేరు రఘు, మీరు చూస్తున్నది డిపెండబుల్ టెక్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తము ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇంకో విషయానికి వస్తే, సో 29 ఫిబ్రవరి 2024 తర్వాత పేటిఎం అనేది క్లోజ్ అవ్వదు. కానీ ఆర్బీఐ ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే పేటిఎంకు సంబంధించిన పేటిఎం బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తున్నారు. సో అలాగే ఏవైతే టాప్అప్ ఆప్షన్స్ ఉంటాయో లైక్ ఏదంటే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవడము, అలాగే కార్డ్స్లోంచి అమౌంట్ అనేది వ్యాలెట్స్లో యాడ్ చేసుకోవడం, అలాంటి సర్వీసెస్ అనేది తీసేస్తున్నారు. అండ్ ఆల్రెడీ పేటిఎంకి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటికే ఆర్బీఐ వాళ్ళు లాక్ అనేది చేయడం జరిగింది. సో ఫిబ్రవరి 29 కంటే ముందే మీ వ్యాలెట్లో లేదంటే మీ పేటిఎం బ్యాంక్ అకౌంట్లో పర్సనల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది మంచిది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి ఒక చిన్న సలహా అండి, మీరు వేరే మర్చెంట్ని యూజ్ చేయండి, లైక్ ఫోన్పే లేదంటే జీపే అనేది వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.